హాయ్ అండి, నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా రాజు వంటశాల. ఈరోజు మన వీడియో వచ్చేసి కాజాలు ఇంట్లోనే చాలా ఈజీగా పొరలు పొరలుగా లోపల జ్యూసీగా మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా 1 కప్ మైదా పిండి తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ అండి. ఏ స్వీట్కైనా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ వరకు వంట సోడా వేసాను. 2 స్పూన్ల నెయ్యి అండి వేసుకొని ఈ విధంగా పిండికి మొత్తం పట్టేటట్టుగా ఇలా నెయ్యిని వేసుకుని కలుపుకోవాలి. ఈ పిండికి బాగా నెయ్యి పట్టుకోవాలి. ఇలా బాగా పిండికి పట్టించండి. ఇలా ముద్ద చేస్తే ఇలా ముద్ద అవ్వాలి. ఇలా అయితే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని కొంచెం కొంచెంగా చపాతీ పిండిలా ముద్దలా చేసుకోవాలి. ఈ విధంగా ముద్దలా చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసి 1 కప్కి 2 కప్పుల పంచదార, 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని షుగర్ సిరప్కి షుగర్ అంతా మెల్ట్ అయ్యేలా బాగా కరిగించండి. మనకి పాకం అనేది బాగా ముదరనవసరం లేదండి. షుగర్ మెల్ట్ అయ్యి కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 చెక్క నిమ్మరసం, కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుని ఒక్కసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే పొయ్యి మీద పెనం పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పోసుకోండి. మంట మనం సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న ఈ పిండిని ఇలా కొంచెం మూడు ఉండలుగా చేసుకుని ఇలా కొంచెం మైదా పిండి వేసుకుని కింద మనం ఈ విధంగా చపాతీలా ఒత్తుకోవాలండి. చపాతీలా అంటే బాగా పలుచగా కాదు, బాగా దలసరిగా కాదు, ఈ విధంగా కొంచెం పెద్దగా ఇలా చేసుకోవాలి. ఈ చేసుకున్న చపాతీ మీద కొంచెం కొంచెంగా పిండి వేసుకుని ఇలా దగ్గరకంటూ నొక్కుంటూ ఇలా రోల్ చేసుకోవాలి. మొత్తం ఈ చపాతీని ఇలా మొత్తం నెమ్మదిగా రోల్ చేసుకోండి. పైన ఇలా కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ ఉండాలండి, లేకపోతే మనకి పొరలు అనేవి రావు. చివర్లన కొంచెం వాటర్ అప్లై చేసి క్లోజ్ చేసుకుని ఇలా రౌండ్ చేసుకోండి. తర్వాత నైఫ్ తీసుకుని నైఫ్ కొంచెం పిండి రాసి అటు ఇటు కట్ చేసుకుని ఇలా 1 ఇంచు ఉండేటట్టుగా ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే మనకి ఇలా కాజాలు అనేవి ఇలా వస్తాయి. ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాం కదా, ఈ ఆయిల్లో మొత్తం ఇవన్నీ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసి అలా వదిలేయాలి 10 నిమిషాలండి. వదిలేస్తే అలా పైకి తేలిపోతాయి. పైకి తేలిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు వేగించుకోవాలి. ఇలా కొంచెం మనకి గోల్డ్ కలర్లో వచ్చేటంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఈ కాజాల్ని వేగించి ఈ షుగర్ సిరప్లో వేసేసుకోవాలండి. ఈ షుగర్ సిరప్లో వేసి ఒక్కసారి ఇలా కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టి అలా వదిలేసి మిగతావి కూడా వేగించేసుకుని ఇలా ఇందులో వేసేసుకుని ఈ షుగర్ సిరప్లోవి మొత్తం తీసేసుకోండి ఒక బౌల్లోకి. ఇంతేనండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా ఇంట్లోనే చూడండి ఎంత జ్యూసీగా వచ్చాయో. లోపల చాలా జ్యూసీగా ఉంటుంది, పైన పొరలుగా చాలా బాగుంటాయండి. మనం బయట కొన్న అవసరం లేకుండా పిల్లలు పెద్దలు అందరం చాలా ఇష్టంగా తినే స్వీట్ రెసిపీ. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.